chapter number 4, verse number 23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. Wow. Let's study it in English. Keep thy heart with all diligence, out of it are the issues of life. Wow. God is giving us some instructions. జీవితం అంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ మీదనే ఆధారపడుతుంది. వితౌట్ ఇన్స్ట్రక్షన్స్ మనము ముందుకు వెళ్ళకూడదు. యజమానుడు దాసుడికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, పెనిమిటి భార్యకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, తల్లిదండ్రులు పిల్లలకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, అండ్ ఫైనల్లీ కాపరి విశ్వాసులకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభువుల వారికి కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ దేవుడు ఇచ్చి పంపించాడు. వితౌట్ ఇన్స్ట్రక్షన్స్ మనము ఈ భూమి మీద ఏమీ చేయకూడదు. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్స్ట్రక్టెడ్ బై సంథింగ్, డోంట్ డూ దట్. ఎవరైనా ఏదైనా నీకు పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళు నీకేమన్నా చెప్పలేదా, నువ్వేం చేయకు దాన్ని. అది మంచిదైనా అది చెడైనా దాన్ని చేయకు. నీకు బోధింపబడితేనే దాన్ని చెయ్యి. దాని అవుట్పుట్, దాని రిజల్ట్ నువ్వు చూస్తావు. నీ జీవితంలో ఏదైతే బైబిల్ ద్వారా నీకు బోధించబడలేదో దాన్ని ఏది మనం చేయకూడదు, దాన్ని ఏది చేయకూడదు మనం. సో మనకొక ఇన్స్ట్రక్షన్స్ నేర్చుకొని తెలుసుకునే పుస్తకాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. సో మీ చేతుల్లో బైబిల్ ఉంది. దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క అర్థం చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెడతారు. అందరు కలిసి బైబిల్ అని పేరు పెట్టారు. సమ్ టైమ్స్ ఐ కాల్ ఇట్ యాజ్ ఎ లవ్ లెటర్, సమ్ టైమ్స్ ఐ కాల్ ఇట్ యాజ్ ఎ ఇన్స్ట్రక్షన్స్ బుక్, సమ్ టైమ్స్ ఐ కాల్ ఇట్ యాజ్ ఎ గైడ్. సమ్ టైమ్స్ ఐ కాల్ ఇట్ యాజ్ ఎ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే పుస్తకం ఇది. నీ గురించి, నా గురించి, దేవుడి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే పుస్తకం ఇది. సమ్ టైమ్స్ ఐ కాల్ ఇట్ యాజ్ ఎ ఇన్ఫార్మర్, అపవాది గురించి చెప్పే పుస్తకం ఇది. వాడు ఇలా వస్తాడు, వాడు అలా వస్తాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, రోగాలు ఇలా ఉంటాయి అలా ఉండండి, మీరు ఇలా ఉంటే మీకు రోగాలు రావు అనే పుస్తకం. అలా అని చాలా రకాలుగా మనల్ని ఈ పుస్తకం గైడ్ చేస్తూ ఉంటుంది. రిటన్ బై ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడి చేత రాయబడినటువంటి ఈ పుస్తకం ఇది. పరిశుద్ధాత్ముడు ఎన్నో రకాలుగా మనకు ఆయన తన మాటల్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. సో ఇక్కడున్న ప్రతి స్త్రీకి ఇన్స్ట్రక్షన్స్ అవసరం. ఇక్కడున్న ప్రతి పురుషుడికి, ప్రతి చిన్నపిల్లలకి ఇన్స్ట్రక్షన్స్ అవసరం. ఎందుకు ప్రజలు అటు ఇటు వెళుతుంటే దేవుడు మోషేని పిలిచి పదాజ్ఞలు ఎందుకు ఇచ్చాడు? అవి ఇన్స్ట్రక్షన్స్. నరహత్య చేయకూడదు, ఏంటది? ఇన్స్ట్రక్షన్స్. వ్యభిచరించకూడదు, ఏంటది? ఇన్స్ట్రక్షన్స్. యా, గాడ్ ఈస్ గివింగ్ యూ ఇన్స్ట్రక్షన్స్, సలహాలు, సూచనలు. తర్వాత మనం చేయడానికి నియమ నిబంధనలు అన్ని. అది మనకు ఒక సుపీరియర్ అథారిటీలో ఉన్న వాళ్ళే మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఎవరు పడితే వాళ్ళు ఇవ్వలేరు, ఎవరు పడితే వాళ్ళు తీసుకోలేరు. సో మన జీవితము కూడా ఇన్స్ట్రక్షన్స్ మీద ఆధారపడింది. నీ కళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, నీ పెదవులకి, నీ నాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, నీ చేతులకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, నీ కాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, నీ హృదయానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దేవుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్ కానీ మనం ఫాలో అయిపోతే మన లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో లెట్ us see some instructions regarding our heart. మన హృదయానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలను, ఇన్స్ట్రక్షన్స్ ని మనం చూద్దాం. అసలు ఒక మనిషి హృదయం ఎలా ఉండాలి, ఒక మనిషి జీవితం ఎలా ఉండాలి, మన బైబిల్లో చూస్తే అప్పుడు మనం తెలుసుకోగలం. యు డోంట్ నో హౌ టు గో, యు డోంట్ నో వేర్ టు గో, యు డోంట్ నో హౌ టు స్పీక్, యు డోంట్ నో హౌ టు లివ్, యు డోంట్ నో హౌ టు రీడ్, యు డోంట్ నో హౌ టు స్పీక్. తెలియదు మనకేమి. పాటలు పాడడం బైబిల్ చూసి నేర్చుకోవాలి, ప్రసంగం చేయడం బైబిల్ చూసి నేర్చుకోవాలి, ఆమేన్. ప్రార్థన చేయడం బైబిల్ చూసి నేర్చుకోవాలి, హల్లెలూయా. ఈ లోకములో ఎలా జీవించాలో బైబిల్లో వాక్యము చదివి అలా మనం జీవించాలి. యు కాంట్ లెర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ భూమి నుంచి, ఈ లోకం నుంచి మీరు ఏం నేర్చుకోలేరు.
వాక్యాన్ని చదువుతూ ఉంటే దేవుడు పరిశుద్ధాత్ముడు ఎన్నో ఎవరికి నేర్పించలేని గొప్ప గొప్పవి మీకు నేర్పిస్తాడు. ఆమేన్. సో లెట్స్ రీడ్ ద స్క్రిప్చర్ once again 4:23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. ఆగండి. దేవుడు సృష్టించిన దాంట్లో దేవుడు కొన్ని ఆశీర్వాదాలని పెట్టాడు. సో ఆ ఆశీర్వాదాలు నీ జీవితంలోకి వస్తాయని దేవుడు చెప్తూ దానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఏంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ అంటే చదవండి మా. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. మీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. వావ్, సంథింగ్ ఈజ్ హిడెన్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయంలో దేవుడు ఏదో దాచిపెట్టాడు. ఏంటి తెలుసా? జీవధారలు అంటే ఓవర్ఫ్లోయింగ్ స్పిరిట్స్. ఓవర్ఫ్లో అయిపోతుంది. ఆశీర్వాదమైన, దీవెనైన, కృపైన, ఫేవర్ అయిన అన్ని ఏమైపోతాయి? ఓవర్ఫ్లో అయిపోయే హృదయాన్ని దేవుడు మనకి పెట్టాడు. మీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఏం చేయాలి ఇప్పుడు మానవుడు? హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. మీరు హృదయాన్ని కానీ భద్రంగా కాపాడకపోతే జీవధారలు బయలుదేరవు, శాపవచనములు బయలుదేరతాయి. లేఖనము సెలవిస్తుంది, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందంట. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మన జీవితంలో ఏదో ఒక తప్పు చేశాడు. మనం అతన్ని తిట్టదామని 100% ఫిక్స్ అయిపోయాం. ఏమని? తిడదామని ఫిక్స్ అయిపోయాం. ఎంతసేపు తిడతాం? ఓ గంట, ఓ 2 గంటలు, ఓ 3 గంటలు, ఓ 4 గంటలు. నీకు ఓపిక ఉన్నంతసేపు, నీకు గుర్తొచ్చినన్ని సార్లు తిడతానే ఉంటావు నువ్వు. యు ఆల్వేస్ స్పోక్ యువర్ పాస్ట్. నువ్వు వాళ్ళ గతాన్ని తాకి 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 మళ్ళీ తిడుతూ ఉంటావు. ఏ సందర్భం భార్య ఎక్కడ దొరకలేదనుకో, పాతవి చేసి ఉంటుంది ఏదో ఒకటి, దాన్ని తీసుకుని మళ్ళీ తిడతా ఉంటాం. భర్త ఎక్కడ దొరకలేదనుకో, పాతవి చేసినవన్నీ మళ్ళీ బయటికి తీసి మనం తిట్టడం ప్రారంభిస్తూ ఉంటాం. వై హృదయములో జీవధారలు బయలుదేరాలి, శాపవచనములు కాదు. మీ నాలుక కాదు మాట్లాడేది, యాక్చువల్లీ మీ పెదవులు కాదు మాట్లాడేది, మీ హృదయం మాట్లాడుతుంది. యువర్ హార్ట్ ఈస్ స్పీకింగ్ త్రూ యువర్ టంగ్ అండ్ లిప్స్. మీ హృదయం మాట్లాడుతుంది, నాలుక కాదు. మీ హృదయంలో ఏమీ పెట్టుకోకండి, మీ నాలుక ఏమీ మాట్లాడదు. మీ హృదయం ఎంటీ చేయండి మీ హృదయము. మీ నాలుక ఒక్కటి కూడా మాట్లాడదు. మీ హృదయాన్ని నింపండి వాక్యంతో, మీ నాలుక గమ్ముకుండదు. హృదయాన్ని నింపితే నీ నాలుక తెరిచేస్తావు నువ్వు, జబ్ 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 అంట. భార్యని తిట్టాలని హృదయంలో ఫిక్స్ అయిపోయి ఉంటావు, భర్తను తిట్టాలని హృదయంలో ఫిక్స్ అయిపోయి ఉంటావు, పిల్లల్ని తిట్టాలని హృదయంలో ఫిక్స్ అయిపోయి ఉంటావు. అందుకే తిట్టేస్తావు, టక్క 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 టక్క. మినిమం ఒక అర్ధ గంట తిట్టేస్తాం మనం, వర్కౌట్ అవ్వదు. సో సంథింగ్ ఈజ్ నాట్ వర్కింగ్ అవుట్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుడు ఒకటి చెప్తే మన లైఫ్లో ఇంకోటి జరుగుతుంది. ఏమంటారు? మీ హృదయంలో నుంచి జీవధారలు అంటే ఎవరి హృదయంలో నుంచి జీవధారలు వచ్చినాయి చెప్పండి. నాకు చెప్పాలి. ఎవరి హృదయంలోంచి జీవధారలు వస్తే నేను బకెట్లతో పట్టుకుంటున్నాను, బిందులతో పట్టుకుంటున్నాను. ఎవరి హృదయంలో జీవధారలు వస్తున్నాయి? ఒక్కొక్కరి హృదయంలో గతం, ఒక్కొక్కరి హృదయంలో చీకటి, ఒక్కొక్కరి హృదయంలో పాపము, ఒక్కొక్కరి హృదయంలో పగ, ఒక్కొక్కరి హృదయంలో రోగాలు, ఒక్కొక్కరి హృదయంలో భయంకరమైనటువంటి వేదన, ఒక్కొక్కరి హృదయంలో ఏమేమేమేమో ఉంటున్నాయి. ఓన్లీ గాడ్ నోస్ అబౌట్ యూ. దేవుడికే తెలుసు మీ హృదయంలో ఏమున్నాయో. ఏమంటారు? ఇక్కడ కూర్చున్నారు ఎంతమంది నాకు తెలుసా? ఎన్న మందిలో ఒక హృదయము ఇంకో హృదయం మ్యాచింగ్ లేదు. ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్, ఈవెన్ బ్రదర్ అండ్ సిస్టర్, ఈవెన్ చిల్డ్రన్, ఫాదర్స్ అండ్ మదర్స్. ఇక్కడ ఎన్ని మంది? ఒక 50 మంది ఉంటారు కదా. 50 రకాల హృదయాలు ఉన్నాయి. అమ్మో, వీఆర్ ఇన్ డేంజర్. యేసు ప్రభుకి ఒకటే భార్య, 10 మంది భార్యలా? ఒకటే భార్య. అంటే మనమందరం కలిస్తే ఒకటే హృదయంగా మారాలి. దట్స్ కాల్డ్ వన్ హార్ట్ అండ్ వన్ స్పిరిట్, వన్ మైండ్. అందరూ కలిపి ఒకటే హృదయంగా మారిపోవాలా. ఆ ఒకటే హృదయంగా ఎప్పుడైతే నువ్వు మారుతావో, నీ కుటుంబంలో అద్భుతాలు జరగడం ప్రారంభిస్తాయి. నువ్వు మాత్రం ఒక మంచి హృదయంలో ఉండి నువ్వు చెడ్డ హృదయంలో ఉంటే మాత్రము
దేవుడు ఆ మంచిని చేయడు. దేవుడు ఆ చెడ్డోడు మంచోడయ్యే దాకా మీ హృదయాలన్నీ ఏకమయ్యేంత వరకు దేవుడు మీ కుటుంబాల్లో అద్భుతాలు చేయలేడు. యు నీడ్ టు నో దట్. ఎందుకు క్రైస్తవుల జీవితాలు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నాయి? ఎందుకు మన లైఫ్లు ఎదగట్లేదు? ఎందుకు మన లైఫ్ ప్రాస్పర్ అవ్వట్లేదు? ఎందుకు మనకు ఒక 10 ఇల్లు లేవు? ఎందుకు మనకు ఒక 10 కార్లు లేవు? ఎందుకు మనకు ఒక 10 ఉద్యోగాలు చేతులు లేవు తెలుసా? మన ఇంట్లో 5 మంది ఉంటే 5 గుండెలు ఉన్నాయి, 5 రకాల హృదయాలు. దేవుడు మనందరికీ ఒకటే హృదయం ఇచ్చాడు. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది, నేను కాదనట్లేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్పిరిచువాలిటీ, ఒక్కటే హృదయం కలిగి ఉండాలి మనం అందరం. Today I want to talk about multiple different hearts. మీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి మీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఎలా కాపాడుకుంటారు? ఎవరైనా చెప్పగలరా? జాగ్రత్తగా ఎట్లా కాపాడుకుంటారు? జాగ్రత్తగా ఎలా కాపాడుకుంటారు? తప్పుడు మాటలు వినకుండా, అబద్ధాలు వినకుండా, అపవాది మాటలు వినకుండా, ఊరుకూరినే నీ హృదయాన్ని సేల్కి పెట్టకుండా. ఐ యామ్ ఫర్ సేల్. ఎవరైనా నన్ను ప్రేమించుకోవచ్చు. బయట మార్కెట్లో అట్లే ఉంది, స్కూల్లో, కాలేజీల్లో, ఉద్యోగాలలో, వ్యాపారాల్లో అంతా అట్లే ఉంది. ఐ యామ్ ఫర్ సేల్. నన్ను ఎవరైనా ప్రేమించుకోవచ్చు. అంతేనా? నీ హృదయం సేల్కుందా? నీ హృదయం మార్కెట్లో సేల్కుందా? నీ హృదయం నో. ఎవరు పడితే వాళ్ళు మనల్ని ప్రేమించకూడదు. దేని పడితే దాన్ని మనం ప్రేమించకూడదు. ఏ వస్తువును బట్టి ఆ వస్తువును మనం ప్రేమించకూడదు. మనకి లీగల్ రైట్స్ లేవు. నీ హృదయంలోని జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. యు నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ హార్ట్. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే నేను చెప్పే సర్మన్లో మీ జీవితాలు, మీ హృదయాలు ఇమిడి ఉన్నాయి. చాలా రకాల హృదయాలుగా మారిపోతున్నాయి. సంఘాల్లో యూనిటీ రావాలంటే మనమంతా ఒకటే హృదయాన్ని కలిగి ఉండాలి. ఆమేన్. దేర్ ఆర్ సమ్ డిఫరెంట్ హార్ట్స్. నంబర్ 1, మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునను. మంచి నేలను విత్తబడిన వాడు. మంచి నేల అంటే ఇక్కడ మనకు 2 విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆత్మ సంబంధమైనది, 2 శరీర సంబంధమైనది. ఇప్పుడు ఈ వాక్యాన్ని ఆత్మ సంబంధంగా తీసుకోవాలా, శరీర సంబంధంగా తీసుకోవాలంటే ఆత్మ సంబంధంగానే తీసుకోవాలి. మంచి నేల అనగా మంచి హృదయము. ఆమేన్. దట్స్ ఎ గుడ్ హార్ట్. ఆమేన్. చూడండి, ఎవరన్నా బాధల్లో, కష్టాల్లో వస్తే టక్కన జోబులో తీసి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఎంత మంచి మనసు అండి మీది అంటారు రా. ఎంత మంచి గుండయ్యా నీది అంటారు. వై? దే ఇమ్మీడియట్లీ దే జడ్జ్ దట్ పర్సన్ బికాస్ ఆఫ్ దేర్ వర్క్స్. నువ్వు కూడా నీ పనులు బట్టి తీర్పు తీర్చబడతావు. మంచి హృదయము కలవాడు ఏం చేస్తాడు తెలుసా? తన మంచి ధననిధిలో నుండి అనేకులకు తినిపిస్తాడు. ఈ భూమి మీద ఒక్కడిని చెప్పండి యేసు ప్రభు చెడ్డోడని. No one will say Jesus is a very bad person. ఎవరు చెప్పలేరు. ఎవరు చెప్పగలరా? ఆయన ప్రేమించి ప్రాణం పెట్టాడు, ఆయన ప్రేమించి స్వస్థపరిచాడు, ఆయన ప్రేమించి జీవితాన్ని ఇచ్చాడు. అనేక మంది జీవితాలను తీసుకెళ్ళిపోతుంటే ఆయన జీవితాన్ని ఇచ్చాడు మనకు. ఆమేన్. సో ఇక్కడ ఒక్కరన్నా చెయ్యెత్తగలరా యేసు ప్రభు చెడ్డోడని? ఎందుకు ఎత్తలేరు? మీ జీవితంలో దేవుడేం అద్భుతాలు చేయలేదు కదా. దెన్ వై యు ఆర్ నాట్ డిక్లేరింగ్ దట్ జీసస్ ఇస్ ఎ గుడ్ పర్సన్? యేసు మంచివాడు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్పాలా? మా యేసయ్య చాలా మంచోడు. బికాజ్ హీ గివ్స్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. ఆయన తన రక్తాన్ని ఇచ్చాడు, తన శరీరాన్ని ఇచ్చాడు, తన జీవితాన్ని ఇచ్చాడు. తనలో ఉన్న స్వస్థత, తనలో ఉన్న ఆశీర్వాదము, తనలో ఉన్న మనస్సు, తనలో ఉన్నటువంటి ఆత్మ అన్నిటిని మనకి ఇచ్చాడు. ఆమేన్. సో ఒక్కసారన్నా యేసయ్య చాలా మంచోడు అని చెప్పాలి. ఆమేన్. బికాజ్ హిస్ హార్ట్ ఇస్ టూ గుడ్. ఆయన హృదయం చాలా మంచిది. ఈరోజు కూడా మీరు మంచి పనులు ఏదైనా చేస్తుంటే మిమ్మల్ని ఏమంటారు? మీ హృదయం చాలా మంచిదండి. ఒకరికి ఇచ్చాం, ఓకే. ఇద్దరికి ఇచ్చాం, ఓకే. ముగ్గురికి ఇచ్చాం, నలుగురికి ఇచ్చాం, 10 మందికి ఇచ్చాం. వాళ్ళందరూ ఒకటే అంటారు, మీ హృదయం చాలా పెద్దదండి అంటారు. దే గివ్ క్రెడిట్ టు యువర్ హార్ట్, నాట్ యువర్ హ్యాండ్స్, నాట్ యువర్ లెగ్స్, నాట్ యువర్ ఐస్.
దే గివ్ క్రెడిట్ టు యువర్ హార్ట్. నీ హృదయానికి వాళ్ళు ఏమిస్తారు? క్రెడిట్ ఇస్తారు నీ హృదయానికి. వావ్. సో ఈరోజు మనము చెడ్డ పేరు తెచ్చుకుంటున్నామంటే ఎవరి వల్ల? మన హృదయం వల్లే. ఈరోజు జనాలు మనం తిడుతున్నారంటే ఎవరి వల్ల? మన హృదయాన్ని బట్టే, మన హృదయ కాఠిన్యాన్ని బట్టి, మన హృదయంలో ఉన్నటువంటి తలంపులు, ఆలోచనలు బట్టి, బిహేవియర్ని బట్టి మనల్ని తిట్టుకుంటా ఉంటారు. లేదు నిన్ను పొగుడుతున్నారా? నాట్ బికాస్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ, నాట్ బికాస్ ఆఫ్ యువర్ జాబ్, బికాస్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని బట్టి జనాలు మిమ్మల్ని ఏం చేస్తున్నారు? పొగుడుతున్నారు. నన్ను చాలా మంది తిట్టుకుంటారు బ్రదర్. ఎల్లు కూర్చొని మాట్లాడు. ఎందుకు తిట్టుకుంటున్నావు? నాకు నీకేమైనా అన్యాయం చేశాను నన్ను అడుగు. నీకేం చేస్తే నువ్వు తిట్టుకోకుండా మానేస్తావో అది చెయ్యి. వాళ్ళు తిట్టడం ఆపేస్తారు. ఆమె సింపుల్. ఎప్పుడు తిట్టా ఉంటాడు బ్రదర్ మా ఆయన, ఎప్పుడు తిడతా ఉంటాడు మా ఆయన. తిట్టాలి, అడగాలి. ఏమండి మీ హృదయానికి ఏది మంచిదో చెప్పండి, అదే చేస్తాను. ఈ రేపు నీ తిట్టడం మానేయండి అని. అంటే నీ హృదయము చేసే పనులు అతనికి నచ్చట్లేదేమో, అందుకు తిడుతున్నాడేమో. ఆయన హృదయానికి నచ్చే పనులు చేద్దాం మన హృదయముతో. రేపు నుంచి ఒక్క తిట్లు కూడా ఇంట్లో వినపడకూడదు. ఆమె. సో మొట్టమొదటిది మంచి హృదయం, గుడ్ హార్ట్. చదవండి మళ్ళీ. మంచి నేలను విత్తబడిన వాడు, వాక్యం విని గ్రహించువాడు, అట్టివాడు సఫలుడై ఒకడు నూరంతలుగాను, ఒకడు అరవదంతలుగాను, ఒకడు 30 ఫలించునను. అంటే మంచి హృదయము గలవాడు ఎప్పుడుకైనా ఫలిస్తాడా? ఫలించడా? సో ఫ్రమ్ టుడే వి నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ హార్ట్. గుడ్ హార్ట్. ఇక్కడ ఎన్ని హృదయాలు ఉన్నా నాకు సంబంధం లేదు, ఇక్కడ ఎన్ని గుండెలు ఉన్నా నాకు సంబంధం లేదు. బట్ మనందరికీ కామన్ గా ఉండాల్సిన గుండె ఏంటి? మంచి గుండె. గుండె అంటే లోపల ఉండేది కాదు, మీకు కనిపించే గుండె కాదు, దాన్ని గుండె అంటారు. బట్ నేను చెప్పేది హృదయము, హార్ట్. హార్ట్ హార్ట్. సో ఈ రోజు నుంచి మనము ఒకటే, సంఘమంతా కూడా ఒకటే. మీరు గ్రహించాలి ఏంటి తెలుసా? మనందరికీ ఒకటే హృదయం ఉండాలి. ఆమేన్. సేవకుడైనా, విశ్వాసులైనా, పిల్లలైనా, ఎవరికైనా అందరికీ ఏ హృదయం ఉండాలి? ఒక్కటే హృదయం. ఆ హృదయం పేరేం పేరు? మంచి హృదయం. ఈరోజు ఎంతో మంది ఏమేమో చేస్తున్నారంటే వారి హృదయంలో ఏమేమో నిండిపోయినాయి, యూజ్లెస్ థింగ్స్. ఫస్ట్ పాయింట్, ఎ గుడ్ హార్ట్. ఒక మంచి హృదయం కలిగిన వాడు కంపల్సరీ బ్లెస్ అవుతాడు. లెట్ us have a good heart to receive more blessings. మనము 100 ఫలించదము గాక. ఎంతమంది 100 ఫలించాలనుకుంటున్నారు? 100 folds. ఇప్పుడు ఉద్యోగం చేస్తారు, చేసి నీకు 20,000 జీతం అంటారు. వాడు చక్కని ఇంకొక నెల వచ్చే లోపల నీకు 10,000 ఇస్తే ఎట్లుంటది? నీకు బాధాకరం కదా. దాన్నే 30 ఆశీర్వాదం అంటారు, 60 ఆశీర్వాదం అంటారు. బట్ మనం ఇస్సాకు వలె 100 ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. సో లెట్ us receive 100-fold blessings from the Lord Almighty. Amen. సో ఒకటే, అందరికీ మంచి హృదయం ఉండును గాక. మంచి హృదయం అంటే ఏంటి తెలుసా? యేసయ్య లాంటి హృదయం. నేను ఎవ్వరికి హాని చేయను బ్రదర్, నేను ఎవరిని మోసం చేయను బ్రదర్, నేను ఎవరి జోలికి పోను బ్రదర్, నేను ఎవరిని గెలకను బ్రదర్. ఈ కాదు బ్రదర్ మంచి హృదయాలంటే. అవి లోకంలో వాళ్ళు ఉండేది, అది కాదు. నో. మంచి హృదయం అంటే యేసయ్య లాంటి హృదయం. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య లాంటి హృదయం ఎలా ఉంటుంది తెలుసా? కనికరము గల హృదయం, ప్రేమించే హృదయం, జాలిపడే హృదయం. ఆమేన్. ఇచ్చే హృదయం, పెట్టే హృదయం, చేరదీసే హృదయం, పడిపోతే లేపే హృదయం. ఆమేన్. దట్స్ ఎ గుడ్ హార్ట్. దట్స్ ఎ గుడ్ హార్ట్. ఒక రోగిని చూసి ఆయన గమ్ముకుండడు. ఏ రోగములో ఉన్న వాడి వ్యక్తిని చూసి, ఏ బాధల్లో ఉన్న వ్యక్తిని చూసి ఆయన గమ్ముకుండడు. నాకెందుకు లేని పోడు ఆయన. బికాస్ హిస్ హార్ట్ ఈస్ ఎ గుడ్ హార్ట్. మన హృదయం ఎవరిలాగా ఉండాలి? యేసయ్యలాగా ఉండాలి. ఎలాంటి హృదయం కలిగి ఉండాలి? మంచి హృదయం కలిగి ఉంటే మనము 100 పంట కోసుకుంటాం. ఆమె. చాలా మంది చెప్తా ఉంటారు, ఆమె భలే కుళ్ళిపోద్ది, ఇడు భలే కుళ్ళిపోతాడు, ఆమె భలే కుళ్ళిపోద్ది ఉంటారు. మనం మాట్లాడుకుంటాం కదా మన కుటుంబాల్లో, బంధువులు అందరము. ఎందుకంటే వాళ్ళ హృదయం రిపేర్ అయిపోయింది, వాళ్ళ హృదయం బోరుకొచ్చింది, వాళ్ళ హృదయము సర్వీస్ సెంటర్కి వచ్చింది, వాళ్ళ హృదయము చెడిపోయింది, వాళ్ళ హృదయము పడిపోయింది, వాళ్ళ హృదయము చెత్తతో నింపబడింది, వాళ్ళ హృదయము చీకటితో నింపబడింది. ఇట్స్ ఆల్ అబౌట్ హార్ట్స్. మీరు ఎంత పట్టు చీరలు కట్టుకున్నా, ఎంత సూట్లు బూట్లు వేసుకున్నా, నువ్వు ఎంత స్మార్ట్గా ఉన్నా, నీ హృదయము కానీ చీకటికి ఉంటే మాత్రము నీ నాలుక డగ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 డ పుస్సులే.
బుస్సులు, కొందరు పట్టు చీరలు కట్టి ఇట్లా ఊపుకుంటారు. నోరు తెరిస్తే జబ 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 కాట్లే. కొందరు మంచి మంచి సూట్లు వేసుకొస్తారు, కార్లు దిగుతారు, వా నోరు తెరిస్తే బూతులే. ఏది ఇటు, వాడి నాలుగు కాదు బాలేదు, వాడి హృదయం బాలేదు. ఈరోజు నీ హృదయం బాగుందా? నీ హృదయం బాగుందా? మీ హృదయం బాగుందా? బాగుందా? మీ హృదయాలు బాగున్నాయా? మీ హృదయాలు బాగున్నాయా? జాగ్రత్తగా కూర్చున్నారు చీరల మీద. మీ హృదయం బాగుందా? నీ సంపెట్టాడు కూడా అన్నం పెట్టాలా? అట్లుండాలి హృదయం మంది. నీకు విషం పెట్టి నిన్ను లేపేద్దామని మర్డర్ ప్లాన్ చేసినోడు కూడా నువ్వేం చేయాలి సార్? రా బిడ్డ నీకు బిర్యానీ పెడతానా? చేయగలరా? మీకు ఇంకా అటువంటి శ్రమలు ఎవరికి రాలేదు. నేను ఎప్పుడో దాటేశాను అవన్నీ, ఎప్పుడో దాటేశాను. మీరు ఇంకా ఎల్కేజీలో ఉన్నారు. శత్రువు నిన్ను చంపాలనుకుంటే వాడిని పిలిచి భోజనం పెట్టు, వాడి మీద నిప్పులే. వీడి సంపతామంటే వీడి ఎదుర భోజనాలు పెట్టాడు. నాకు చాలా డేంజర్. బీయింగ్ లైక్ జీసస్ ఇస్ వెరీ టఫ్. బీయింగ్ లైక్ జీసస్ ఇస్ వెరీ టఫ్. ఇట్స్ ఆల్ అబౌట్ హార్ట్. ఆమేన్. ఈ సమాజంలో మనం ఎదగాలన్నా, సంఘంలో స్థిరపడాలన్నా, మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా, మన జీవితం పదే పదే పడిపోకుండా మనం ఉండాలంటే మన హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలి. ఆమేన్. యు నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ హార్ట్. మన కళ్ళని కాపాడడానికి ఏముంది? కనురెప్పలు ఉన్నాయి. మన నాలుకని కాపాడడానికి ఏముంది? పెదాలు ఉన్నాయి. దేవుడు మన శరీరాన్ని కాపాడుకోవడానికి చేతులను ఇచ్చాడు. యూ కెన్ డిఫెండ్ పీపుల్. ఎవరైనా కొడుతుంటే నువ్వు చేతులు అడ్డం పెట్టుకోవచ్చు. యా, ఏదైనా నీ బాడీకి హాని తగులుతుందా? గమ్ముగా ఉండం మనం. ఏదో ఒకటి అడ్డం పెట్టుకో, నో అడ్డం పెడతాం మనం. ఈరోజు నీ హృదయముకు అటాక్స్ జరగబోతున్నాయి. నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. ఆమేన్. Your heart is in attack. Be careful. టక్కన ఒకరోజు ఒక మాట అనేస్తారు, అది నేరుగా ఎక్కడ ఉంటుంది తెలుసా? హృదయం లోపల ఉంటుంది. దాన్ని భద్రంగా చేస్తారు. బ్రదర్ మీ గురించి ఏమి ఆమె అలా అనుకుంటుంది, బ్రదర్ మిమ్మల్ని ఆమె అలా అంటే అవునా అని రాగాలు తీస్తూ పాటలు రాస్తాం. ఏమంటారు? అవునా, అలా ఎందుకు అనుకుంటుంది? అలా ఏం చేసింది? నేనేం చేశాను? నా గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? దాన్ని కడిగేస్తాను, తోమేస్తాను, గుద్దేస్తాను. ఎందుకు మీకు ఇవన్నీ? ఆల్రెడీ ఒక హృదయం చెడిపోయింది. నీ హృదయం ఎందుకు చెడగొట్టుకోవాలి? ఒకటే గుర్తుపెట్టుకోండి, చెడిపోయిన హృదయానికి దేవుడు దూరంగా ఉంటాడు. షుడ్ బి వెరీ కేర్ఫుల్. దేవుడికి దగ్గర వాళ్ళనుకున్న వాళ్ళు హృదయాన్ని రోజు క్లీన్ చేసుకోవాలి. దేవుడితో మాట్లాడదాం అనుకున్న వాళ్ళు రోజు హృదయాన్ని క్లీన్ చేసుకోవాలి. నువ్వు ఎన్నిసార్లు పాలతో స్నానం చేయి, వాటర్తో స్నానం చేయి, ఇంకా తేనెతో స్నానం చేయి, ఇంకా అమృతంతో స్నానం చేయి, లోపల మురికిపోదు. హృదయంలో మురికి పోదు. నీ హృదయాన్ని వాక్యముతో కడగాలి. ఆమేన్. ప్రభు ఒకటే అన్నాడు, శత్రువుల్ని ప్రేమించుడి. ఆ వాక్యం ఎక్కడ ఉండాలి? లోపల ఉండాలి. ఆమేన్. పడిపోయిన వారిని లేపుడి. ఆ వాక్యం ఎక్కడ ఉండాలి? లోపల ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నేను ఇబ్బంది పెట్టే వారిని ఏం చేయాలి? ప్రేమించమన్నాడు. ఆ వాక్యం ఎక్కడ ఉండాలి? ప్రతి వాక్యము నోట్లో కాదు, లోపల ఉండాలా. కొందరు చిన్నపిల్లలు, అమ్మ కొంచెం బిస్కెట్ పెట్టమంటే లేదు నాది అంటే, ఏం హృదయం ఈ అమ్మాయి అంటే. వాట్ ఈస్ హ్యాపెనింగ్ మ్యాన్? ఒక్కొక్కసారి మీ హృదయాన్ని టెస్ట్ చేస్తాను. జాగ్రత్త. ఐ టెస్ట్ యువర్ హార్ట్. దేవుడు మన హృదయాన్ని పరిశోధిస్తాడు. ఈవెన్ ఐ టెస్ట్ యువర్ హార్ట్. నేను నీ స్కిల్ని, నీ తలాంతుల్ని టెస్ట్ చేయను, నీ హృదయాన్ని టెస్ట్ చేస్తాను. నీ హృదయాన్ని పరీక్షిస్తాను నేను. బికాజ్ ఐ ఆమ్ ఎ టీచర్. నేను మిమ్మల్ని టెస్ట్ చేయాలి. యాక్చువల్లీ మీ ప్రేమ ఎంత ఉంది, మీ హృదయం ఎలా ఉందో నేను మిమ్మల్ని టెస్ట్ చేయాలి. I want to test you because your people are coming from many years. చాలా సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారు. మీ హృదయం ఎలా ఉందో నేను పరీక్షించాలి. ఏమేమి దాగుందో మీ హృదయంలో నేను పరీక్షించాలి. Then I'll use you for the ministry of God. Amen. So teach things and word to your heart. ఆ 2 కాసులు ఆమె వచ్చింది. అందరు ఆఫరింగ్ వేస్తున్నారు. చూసింది వాళ్ళ కలిగిన దాంట్లో వేస్తున్నారు. కానీ ఆమె మాత్రం ఉన్నది మొత్తం ఇచ్చేసింది. ఐ థింక్ వాళ్ళందరికన్నా ఆమె హృదయము ఆమె డబ్బు పెద్దది కాయ ఉండొచ్చు, but her heart is very big. Enlarge your hearts. Amen. మీ హృదయమును ఏం చేయాలి? దేవుడు విశాలపరచు. దేవా నా హృదయమును విశాలపరచు.
విశాలపరచు. ఎన్లార్జ్ 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 మై హార్ట్. నా హృదయాన్ని పెట్టే హృదయంగా మార్చు, నా హృదయాన్ని ఇచ్చే హృదయంగా మార్చు ప్రభా, నా హృదయాన్ని విశాలపరచు ప్రభా. ఒక్క వాక్యం, ఒక్క అధ్యాయం చదువుతున్నాను, 2 అధ్యాయాలు చదివే మనసు అయ్యా, 10 అధ్యాయాలు చదివే ఆ విశాలమైన హృదయం ఈ ప్రభువా. గంటే ప్రార్థన చేస్తున్నాను ప్రభా, 5 గంటలు ప్రార్థన చేసే విశాలమైన హృదయం కావాలి ప్రభా అని మనం అడగాలి. ఆమేన్. బట్ వీఆర్ ఆస్కింగ్ మెనీ డిఫరెంట్ స్టూపిడ్ థింగ్స్. చీర కావాలి, గోల్డ్ కావాలి, బంగారం కావాలి, కారు కావాలి, ఇల్లు కావాలి. అవన్నీ మీ హృదయం కాదు. దోస్ ఆర్ ఆల్ థింగ్స్. ప్రభు ఒకటే అంటున్నాడు, మీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరను. మీ హృదయంలో నుంచి అన్ని వచ్చేస్తాయి బయటికి, అన్నిటిని బయటికి తీస్తాడు దేవుడు మీ హృదయం లోపల నుంచి. ఆమేన్. ఏమి లేదు, దేవుడు ఏ ఆశీర్వాదాలు పెట్టలేదు, దేవుడు మన లోపల అన్ని పెట్టాడు. ఎప్పుడైతే మనం వాక్యం వింటామో ఆ వాక్యానికి తగ్గట్టు అన్ని బయటకు వచ్చేస్తాయి. ఆమేన్. నంబర్ 1, మనకు మంచి హృదయం ఉండును గాక. సో లెట్స్ గో టు మాథ్యూ 13 వర్స్ నంబర్ 20. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో అంటాడు, దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలమే నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. వీడెవడు తెలుసా? కఠిన హృదయము కలిగిన వాడు. హార్ట్ ఉంటుంది వాడు. హార్ట్ దేనికి రెస్పాండ్ అవ్వదు. వాక్యం బాగుందంటే బాగుందని, ప్రార్థన బాగా జరిగిందని, పాటల ఆరాధన బాగా, అబ్బా సూపర్, మీటింగ్ బాగా జరిగింది, మారింది. కానీ ఇక్కడేం మార్పులు లేవు. అన్ని బాగానే జరుగుతున్నాయి, వీడి జీవితంలో ఏం బాగా జరగట్లేదు ఏంటి అని మనం ఆలోచించాలి. ఏమంటారు? చర్చ్ బాగానే ఉందా? చక్కగా పాటలు బాగానే ఉన్నాయి, ప్రార్థన బాగా చేస్తున్నా, వాక్యం బాగానే చెప్తున్నాడు గారు, పర్లేదంటారా? ఎవరేజా ఏనా? అన్ని బాగానే ఉంటాయి చర్చిలో. బట్ మనమేంది మార్పు లేదు? దాన్ని ఏమంటారు తెలుసా? కఠినమైన హృదయము. మీలో ఎవరికైనా ఉండొచ్చు, అది ఎవరికైనా ఉండొచ్చు, మీకు కూడా ఉండొచ్చు అది కఠినమైన హృదయం. చర్చ్ భలే ఉంటుంది, ఎక్కడికే పోదాం, మంచిదే, నేను కాదంటలేదు. పాటలు బాగా పాడతారు, వాక్యం బాగుంటుంది, ప్రార్థన బలి చేస్తారు. బట్ మన హృదయం వాటన్నిటికీ మారకపోతే దాన్ని ఏమంటారు తెలుసా? కఠినమైన హృదయం అంటారు. హార్ట్. ఈ హృదయం మనలోంచి తొలగిపోవాలి. ఆమేన్, ఆమేన్. అట్టి హృదయం మనకు ఉండకుండా ఉండును గాక. నువ్వు బండవైతే దేవుడు సుత్తితో నీ బండ పగలగొడతాడు. నువ్వు చెట్టు అయితే ఆయన మంట, అగ్ని, ఆ మంటలో చెట్టు పడితే కాలిపోద్ది. సో ఎప్పుడు దేవుడికి ఎదురెళ్ళకూడదు, ఎప్పుడు దేవుడికి. వెరీ సింపుల్, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మిమ్మల్ని దేవుడు సింహంలాగా ఉండమన్నాడు, ఈ రోజు మీరు సింహంలాగా ఉండాలి. రేపు మిమ్మల్ని దేవుడు గొర్రెపిల్లలాగా ఉండమన్నాడు, రేపు నువ్వు గొర్రెపిల్లగా ఉండాలి. ఎల్లుండి దేవుడు నిన్ను పావురం వలె ఉండమంటాడు, అలా ఉండాలి. ఆవులెల్లుండి దేవుడు పాము వలె వివేకముగా ఉండమంటాడు, అలా ఉండాలి. దేవుడు ఎట్ట చెప్తే అట్టు ఉండాలి. ప్రభా, అప్పుడు నువ్వు సింహంలాగా ఉండమన్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు నువ్వు ఇప్పుడు గొర్రెపిల్లగా ఉండమంటున్నావు? పెళ్లి కాకముందు ప్రతి ఆడోళ్ళు సింహాలే, పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలి? వినపట్లే, గొర్రెపిల్లలు అయ్యేవాళ్ళు మీరు. బిఫోర్ మ్యారేజ్ యు ఆర్ లయన్స్, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ యు షుడ్ బికమ్ ఎ షీప్. God has given you authority before marriage. మీరెవరు బిఫోర్ మ్యారేజ్? యు ఆర్ ఎ లయన్. చదువులో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, ఇంట్లో అన్ని పనులు చేసడంలో తండ్రిని, అన్నని, తమ్ముని అందరూ మంచిది, ఏం కాదు, నడుస్తుంది, ఏం కాదు నడుస్తుంది. పెళ్ళైన తర్వాత మాత్రం అమ్మ నన్ను తర్వాత చూసి, ఏంది మా పాప ఎట్లా మారిపోయింది? మా పాపేనా? ఏమ్మా అంటే, ఏం లేదు, నువ్వు గమ్ము కూర్చో, నువ్వు ఓవరైటింగ్ చేయకి, గమ్ము. మా ఆయనకి లేని పని చెప్పకు, నువ్వు నా మాన నా కుటుంబం నేను పోతా ఉంటాను, వెళ్ళి మధ్యలో పొలాలు పెడతాం, వెళ్ళిపో అర్జెంట్ వెళ్ళిపోయి. సో బిఫోర్ మ్యారేజ్ స్త్రీలు ఎలా ఉండాలి? సింహాలు. ఆఫ్టర్ మ్యారేజ్ యూ షుడ్ బికమ్ షీప్. ఆమేన్, ఆమేన్. ఆ గొర్రె పిల్లగా ఉంటే మీ జీవితంలో ఎన్నో దీవెనలు పొందుకుంటారు. ఆమేన్. కొందరు పెళ్లికి ముందు పురుషులు సింహాలు, పెళ్ళైన తర్వాత పిల్లులు. అట్లా చేశాడు అహాబు అనే రాజు. దెలీలా ఊపేసింది అట్లే అవుట్ అసలు. సో మనం ఎప్పుడైతే యేసు ప్రభుని వెంబడిస్తామో
రేపొద్దున యేసు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని ఆయన పక్కన నిలబెట్టుకుని తీసుకెళ్తాడు. ఆమేన్. మనం ఆయన వెనకాల కూర్చొని పరలోకంలో ఆయనతో కూర్చుంటాం. ఆమేన్. సంఘానికి ఉన్న ధన్యత అది. ఆమేన్. సంఘానికి దేవుడు ఇచ్చిన కృప. మన వెనకాల తిరగడు యేసయ్య, మనమే యేసయ్య వెనకాల తిరగాలి. కొంతకాలం తిరగండి యేసు ప్రభు వెనకాల, కొంతకాలం తిరగండి, కొంతకాలం నడవండి యేసు ప్రభు వెనకాల. రేపొద్దున యేసు ప్రభు ఆయన పక్కన మిమ్మల్ని నిలబెట్టుకుంటాడు. సో వాట్ a wonderful God we are having. మూడవ హృదయం, కీర్తనలు 51:17. కీర్తనలు 51:17. విరిగిన మనస్సే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. ఓకే దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు నాకు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము. యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. ఇక్కడ యాక్చువల్లీ దావీదే దేవుడికి అర్జీ పెట్టుకుంటున్నాడు. విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన అని. అంత సీన్ లేదు అక్కడ. దేవుడు మంచి హృదయాన్ని చూసుకుంటాడు. కానీ ఇక్కడ దావీదు హృదయం ఏమైంది తెలుసా? విరిగిపోయింది. బేసిక్ గా మనసు ఎప్పుడు ఇరిగిపోద్ది? హృదయం ఎప్పుడు ఇరిగిపోద్ది? నమ్మిన వాళ్ళు మోసం చేసినప్పుడు, భార్య వదిలేసినప్పుడు, భర్త వదిలేసినప్పుడు, పిల్లలు వదిలేసినప్పుడు, మమ్మల్ని ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని భయంకరంగా తిట్టినప్పుడు మీ లోపల ఉన్న మనస్సు, హృదయం ఏమవుతుంది? దేవుడు ఎరగొట్టాడా? ఎరగొట్టలే. దేవుడు ఎరగొట్టడు, మనమే ఎరగొట్టుకుంటాం. జీవధారలు బయలుదేరే హృదయాన్ని మనమే విరగొట్టుకుంటున్నాం. సో వెన్ యు ఆర్ డ్యామేజ్డ్, వెన్ యు ఆర్ బ్రోకెన్, నువ్వు దేవుడికి వాడబడలేవు. సో ఊరుకూరినే హృదయాన్ని ఎరగొట్టుకోకండి. ఐఎమ్ కాషనింగ్ యూ. పదే పదే హృదయాన్ని విరగొట్టుకోకండి. యవనస్తులు ఒక అమ్మాయిని ప్రేమిస్తారు, ఏమైంది? మోసం చేస్తుంది, ఇరిగిపోయింది గుండె. మళ్ళీ దేవుడు హృదయాన్ని కడతాడు. మళ్ళీ ఇంకో అమ్మాయిని ప్రేమిస్తారు, ఆడ హృదయం ఇరిగిపోద్ది. మళ్ళీ దేవుడు కడతాడు, మళ్ళీ ఇరిగిపోద్ది. మళ్ళీ దేవుడు కడతాడు, మళ్ళీ ఇరిగిపోద్ది. ఇక ఇరుగుడు కట్టుడు తప్ప అక్కడ ఇంకేం ఉండదు. నథింగ్ ఎల్స్. ఎందుకు? దేవుడు ఇచ్చిన హృదయాన్ని మనం ఏం చేస్తున్నాం? విర్రగొట్టేస్తున్నాం. యాక్చువల్లీ మీరు కరెక్ట్గా చదవండి. అక్కడ విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవుడు చెప్పలేదు అట్లా, కానీ దావీదే అలా మాట్లాడుకుంటున్నాడు. అయ్యా, నేను విరిగిపోయి వచ్చాను ప్రభా, ప్లీజ్ నన్ను చేర్చుకోవా అని. నన్ను కొంచెం అతికి ప్రభా, నా హృదయాన్ని ఎవరు అతికించట్లేదు ప్రభా. ఎంతమంది హృదయం ఒక్కసారి ఇరిగిపోయి ఉంటుంది? హృదయం ఉన్నాడు ప్రతి ఒక్కటి ఇరిగి ఉంటుంది. పిల్లల్ని బట్టి, పెనిమిటిని బట్టి, కుటుంబాలను బట్టి, బంధువులను బట్టి, వాళ్ళని బట్టి ఏమైంది? మన హృదయం అనేక సార్లు చెప్పాలి ఇరిగిపోయినా నువ్వు చర్చిలో కూర్చోగలుగుతున్నావంటే దేవుడు మళ్ళీ దాన్ని అతికిచ్చాడు. ఆమె నువ్వు ఇరిగిపోయినా చర్చికి వచ్చావు, హల్లెలూయా. నువ్వు ఇరిగిపోయినా పడిపోయినా దేవుని సన్నిధికి వచ్చావు, ఆమేన్. ఆయన దాన్ని అతికిచ్చేసాడు, ఆమేన్. ఆయన అతికిచ్చి దాన్ని వాడుకుంటాడు, ఆమేన్. దాన్ని ఆయన అతికిచ్చి ఏం చేస్తాడు? వాడుకుంటాడు. ఆయనకి విరిగిపోయిన పాత్ర వద్దు, తయారు చేయబడిన పాత్ర, సిద్ధపడిన పాత్ర ఆయనకు కావాలి. యజమానుడు వాడుకునే పాత్రగా మన పాత్ర ఉండును గాక. పదే పదే మీ పాత్రలను విరక్కొట్టుకోకండి. పదే పదే మీ హృదయాన్ని విరక్కొట్టుకోకండి. మీ ఉద్యోగం పోయిందా? హృదయం విరిగిపోద్ది. ఇదైపోయిందా? హృదయము ఇరిగిపోద్ది. అన్నిటికీ హృదయం పాలు కొట్టుకుంటున్నారు. చాలా మంది అర్థం చూసి చెంపలు పాలు కొట్టుకుంటాడు. నేను కొడతారండి చెంపల మీద, పట్టు ఒళ్ళు సైడ్ మొత్తం ఊడిపోతాయి. Why you are cursing yourself? Who told to curse you? ఎవరు చెప్పారు మిమ్మల్ని మీరు శపించుకోమని? దేవుడు చెప్పలేదు. దేవుడు చెప్పలా కొట్టుకోమని. నాకు అట్టే ఏంది అట్టే కావాలి? ఎవరు చెప్పారు అది? రాంగ్ టీచింగ్ బై డెవిల్. విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి అని దావీదే పలుకుంటున్నాడు. ఎందుకంటే నేను విరిగిపోతే ఎవరు అతికించలేరయ్యా, నువ్వే అతికించు ప్రభువా అని దావీదు అంటున్నప్పుడు దేవుడు దాన్ని అతికించి మళ్ళీ వాడుకుంటున్నాడు ఆయన, ఆమేన్. సో దేవుడు మన పాత్రలు, విరిగిపోయిన పాత్రలను కూడా దేవుడు వాడుకొని ఆయన తన సేవలో వాడుకుంటాడు. ఎన్నో రకాల హృదయాలు ఉన్నాయి ఇక్కడ. మంచి హృదయము, గట్టి హృదయము, కఠినమైన హృదయము, విభజించే హృదయాలు, ఇంకా విరిగిపోయిన హృదయాలు, ఇంకా గాయపడిన హృదయాలు, ఇంకా మచ్చతో కూడిన హృదయాలు, ఇంకా పాపముతో చీకటితో కూడిన హృదయాలు, ఇంకా దేవుని వాక్యము చేత నింపబడిన హృదయాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. జాగ్రత్త. షుడ్ బి వెరీ కేర్ఫుల్. లెట్ us have one heart. yes, ఒకటే మాట మీద ఉండాలి.
కట్టడు, చెయ్యడు, ఈయడు, ఉండడు, పోడు అంటే మిమ్మల్ని జర పక్కకు జరుపుతాడు. అమ్మ పక్క జరపమ్మ అంటాడు. అయితే పక్క జరిపేస్తాడు అంతే. ఎందుకంటే ఫలింపని ప్రతి తీగను ఆయన నరికివేయును. ఎందుకంటే ఫలించేవి మరెక్కువగా ఫలించాలని ఫలించనివి తీసేస్తాడు. అందుకనే మీరు చిన్నపిల్లలు స్కూల్కి పోతున్నారు కదా పాప, ద్రాక్ష స్కూల్కి వెళ్తున్నావా? ఓకే, వెరీ గుడ్, మంచిది. చిన్నపిల్లలు లేదా పెద్దవాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు మీరు ఒకటి గమనించండి. క్లవర్స్ నందరిని ఒక దగ్గర కూర్చోబెడతారు, డల్లర్స్ నందరిని ఒక దగ్గర కూర్చోబెడతారు. ఎందుకు అని మనం ఆలోచించాలి. ఎందుకంటే డల్లర్స్ లో ఉన్న ఆ చీకటి క్లవర్స్ లోకి అంటుకుంటుందని ఆ డల్లర్స్ ని సి సెక్షన్ లో, డి సెక్షన్ లో వేస్తారు. నాకు చదువు ఎక్కట్లేదు బ్రదర్ అంటే నీ హార్ట్ రిపేర్ చెయ్యి, చదువు ఎక్కుతుంది. నీ హార్ట్ చెడిపోయింది, నేను పని చేయలేకపోతున్నాను అంటే హార్ట్ చెడిపోయింది. హార్ట్ని రిపేర్ చెయ్యి, పని చేస్తావు. హార్ట్ని రిపేర్ చెయ్యి, బిజినెస్ చేస్తావు. గుండెని సరిచెయ్యి, దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. భక్తుడు చాలా గొప్పగా చెప్తున్నాడు, కీర్తనకారుడు. లెట్స్ గో టు సామ్, కీర్తనలు 139, 139:29. అసలు అమేజింగ్, నాకు అసలు అద్భుతం అనిపించింది. ఏంటి ప్రభా ఇట్లా కూడా అడుగుతారా అనిపించింది. 139 verse number 23. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నెక్స్ట్, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. మై గుడ్నెస్, దావీదు అంటున్నాడు, దేవా నన్ను పరిశోధించి తెలుసుకో నా హృదయం ఎలా ఉందో. నా హృదయం కఠినపరచబడిందా, నా హృదయం విరిగిపోయిందా, నా హృదయం నలిగిపోయిందా, నా హృదయం మొత్తపడిందా, నా హృదయం గాయపడిందా తెలుసుకో ప్రభా, సో దట్ యు కెన్ ప్రొవైడ్ థింగ్స్ ఫర్ మై హార్ట్. నా హృదయాన్ని నువ్వు ఆశీర్వదిస్తావు. సో వీఆర్ గివింగ్ ఎ లీగల్ లైసెన్స్ టు ద ఆల్మైటీ గాడ్ టు చెక్ అవర్ లైఫ్స్, టు చెక్ అవర్ హార్ట్స్. మన హృదయాన్ని ఆయన మాత్రమే చూడగలడు. మన హృదయాన్ని ఆయన మాత్రమే తొంగి చూడగలడు. మన హృదయాన్ని ఆయన మాత్రమే టెస్ట్ చేయగలడు. మన హృదయాన్ని ఆయన మాత్రమే పరీక్షించగలడు. చేసి 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 లాస్ట్కి మన హృదయాన్ని మంచి హృదయముగా దేవుడు మార్చునుగాక. మన హృదయాన్ని మంచి హృదయముగా దేవుడు మార్చునుగాక. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి ఏక హృదయం ఉండునుగాక. కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏక హృదయం ఉండునుగాక. మన కుటుంబాల్లో ఒకటే హృదయం, వన్ హార్ట్, వన్ మైండ్. సంఘంలో కూడా వన్ హార్ట్, వన్ మైండ్. విభజన వచ్చిందా లోతులాగా అయిపోతుంది పరిస్థితి. సంఘాల్లో, స్త్రీల్లో, పురుషుల్లో విభజన రాకూడదు. సో మన జీవితంలో దేవుడు మనకు మంచి హృదయాన్ని ఇచ్చి ఆయన వైపు తిరిగేలాగా దేవుడు చేయునుగాక. సో మంచి హృదయం కలిగిన వారే 30 60 100 బ్లెస్ అవుతారు. ఆమేన్. సో ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ కరప్టెడ్, నువ్వు బ్లెస్ అవ్వవు. ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ వాట్ డిస్టర్బ్డ్, ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ బ్రోకెన్, నీ హృదయం విరిగిపోయినా, నీ హృదయము కుళ్ళుతో, భయంకరమైన వాటితో దాగిపోయినా నువ్వు ఎక్కువగా ప్రాస్పర్ అవ్వలేవు. కడుపు మంట, కుళ్ళు కుళ్ళు కుళ్ళు. ఒక పాస్టర్ని చూస్తే ఇంకో పాస్టర్ కుళ్ళు, ఒక విశ్వాసం చూస్తే ఒక విశ్వాస కుళ్ళు, ఒక సంఘాన్ని చూస్తే ఇంకో సంఘానికి కుళ్ళు కుళ్ళు. మామూలు కుళ్ళు కాదు, కుళ్ళు కొంచెం వస్తుంటారు. అస్సలు 1% కూడా ఎదగలేరు వాళ్ళు. ప్రతి సేవకుడిని మనం ఎంకరేజ్ చేయాలి, ప్రతి విశ్వాసాన్ని మనం బలపరచాలి. ఆమేన్. లెట్ us encourage everyone. ఎవరు చేస్తారు తెలుసా? మంచి హృదయం గల వాళ్ళే చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. మీకు ఉందో లేదో నాకైతే తెలీదు, ఉంది, కానీ ఇంకా దాన్ని డెవలప్ చేద్దాం. ఆమేన్. మీ అందరికీ పెట్టే గుండె ఉంది. ఆమేన్. మీ అందరూ దేవుణ్ణి ప్రేమించే హృదయం మీకుంది. మీరందరికీ దేవుణ్ణి ఆరాధించే హృదయం ఉంది. మీరందరికీ దేవుణ్ణి ఇష్టపడే హృదయం ఉంది. మీరందరికీ అందరినీ క్షమించే హృదయం ఉంది. ఆమేన్. ఇవన్నీ మీలో ఉండును గాక. ఇవన్నీ మీలో ఉండును గాక. ఇవన్నీ మీలో ఉండును గాక. ఎంతమందికి కావాలి ఇటువంటి హృదయాలన్నీ? ఇట్స్ ఎ ప్యాకేజ్. బైబుల్ చదివిన వాడి హృదయం మారిపోద్దా? ఆమేన్. వాక్యాన్ని వెంబడించే వాడి హృదయం మారిపోద్దా? ఆమేన్. వాడు మనుషుల మీద ఆధారపడ్డు దేవుడి మీద ఆధారపడతాడు. హల్లెలూయా. హాస్పిటల్స్ మీద ఆధారపడ్డు దేవుడి మీద ఆధారపడతాడు. హల్లెలూయా. లోకములో ఉన్న వాటిని మీద ఆధారపడ్డు దేవుడి మీద ఆధారపడతాడు. హల్లెలూయా. ఎటువంటి హృదయం కావాలి మనకు? మంచి హృదయం. మంచి హృదయం, మంచి హృదయం దేవుడికి చాలా ఇష్టం. అది ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ టూ గుడ్ అండ్ ద లార్డ్ విల్ కమ్ అండ్ హి విల్ బ్లెస్ యు. He will bless you. దేవుడు ఆశీర్వదిస్తాడు. మనము
ఎవడు ఎట్టుపోయినా, ఈ భూమి ఎలా అవుతున్నా మన హృదయం మారకూడదు. మన హృదయము మారకూడదు. చిన్నప్పుడు మన హృదయం ఒకలాగా ఉంటుంది, పెద్ద అయినప్పుడు మన హృదయం ఒకలాగా ఉంటుంది, యవనస్తులైనప్పుడు మన హృదయం ఒకలాగా ఉంటుంది, పెద్దోళ్ళు అయినప్పుడు మన హృదయం ఒకలాగా ఉంటుంది. వై వీఆర్ నాట్ ఫాలోయింగ్ లైక్ జీసస్? ఒక ఆదివారం ఒకలాగా ఉంటుంది మీ హృదయం, ఇంకో ఆదివారం ఇంకోలాగా ఉంటుంది, ఇంకో ఆదివారం ఇంకొకలాగా ఉంటుంది. జనవరిలో ఒకలాగా ఉంది హృదయం, ఫిబ్రవరిలో మారిపోవాలి. అంతేనా? నో, ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు బ్రదర్. ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు, ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు. వావ్, అదే సాక్ష్యాలు మనం క్యారీ చేయాలి. ఆమేన్. లెట్స్ క్లీన్ అండ్ ప్యూరిఫై అవర్ హార్ట్స్. లెట్స్ ప్యూరిఫై అవర్ హార్ట్స్. ఆ హృదయాలు ఇబ్బంది పడే చాలా మంది మందిరాలు మానేస్తారు, చాలా మంది దేవుడికి దూరంగా వెళ్ళిపోతారు. చాలా మంది ఆ హృదయ కాఠిన్యం వల్లే అనేక మందిని మనం తిట్టడానికి మనం ముందుకు వస్తాం. ఆ హృదయం కఠినపరచబడుతుంది, అపవాది చేస్తాడు, నీ హృదయం రాయిగా మారిపోద్ది. అప్పుడు ఏమైంది తెలుసా? మనం చూడము, మాట్లాడము, ఒకటే అలుగుడు. ఎన్నోసార్లు మన హృదయాన్ని నమ్ముకొని మనం మోసపోయాం. ఎస్ ఆర్ నో? చాలా సార్లు మన హృదయాన్ని నమ్ముకొని మనం మోసపోయాం. ఎంతమంది మోసపోయారు? మీ హృదయాన్ని నమ్ముకొని ఎంతమంది మోసపోయారు? ఈవెన్ డోంట్ ట్రస్ట్ యువర్ హార్ట్, ట్రస్ట్ ద లార్డ్ జీసస్. యేసే నమ్మండి. ఆయన మీ హృదయాన్ని రిపేర్ చేసి, పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, బాగు చేసి నిన్ను ఆశీర్వదించి వర్ధిల్లింప చేయగలడు. ఆమేన్. May the Lord bless your heart abundantly in Jesus' mighty name.